లింగారెడ్డి గారు, ఇచ్చినటువంటి హామీలు ఒకటో రెండో అమలు చేశారు కానీ ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6 ఏవైతే ఉన్నాయో వాటి అమలుకు సంబంధించి కొన్ని విమర్శలు వస్తున్నాయి. అండ్ తల్లికి వందనంకు సంబంధించి స్టిల్ మార్గదర్శకాలపై క్లారిటీ లేనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఓకే అండి, మీకు పెద్ద రాజేంద్ర రెడ్డి గారికి, రామారావు గారికి, గారికి, వీక్షకులందరికీ నమస్కారం. క్లారిటీ, వాళ్ళకి క్లారిటీ లేదంటే మనం ఏం చేస్తాము? వైఎస్ఆర్ పార్టీకి క్లారిటీ లేకపోయినా కూడా ప్రజలకు, లబ్ధిదారులకు అది క్లారిటీ తప్పకుండా ఉంది. ఇప్పుడు 67 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది కూడా డబ్బులు వేస్తున్నారు. ఇంకా దాంట్లో సమస్య ఉంది. ప్రతి విద్యార్థికి 15,000 లెక్కన వేసినారు. వైసీపీ ప్రభుత్వంలో ముందేమో ఎంతమంది ఉన్నా కూడా వేస్తామని చెప్తారు. చివరికి అమలు చేసి ఇంటికి ఒకరికి అని చెప్తారు. ఆ 15,000 కూడా ఏం చేసినారు, 2,000 రూపాయలు లెట్రిన్లు, బాత్రూమ్లు క్లీన్ చేసడానికి డబ్బులు పట్టుకుంటామని చెప్తున్నారు. ఆ డబ్బులు పట్టుకుని అదేమైనా క్లీన్ చేసినారా, శుభ్రంగా పెట్టినా అంటే అది లేదు. తర్వాత పెన్షన్లు వాళ్ళు 1000 పెంచేదానికి, అంటే లింగారెడ్డి గారు, ఈ తల్లికి వందనంకు సంబంధించి మీరు కేటాయించిన నిధులను బట్టి వాళ్ళు అంటే విద్యార్థుల సంఖ్య తగ్గేటువంటి అవకాశం ఉంటుంది, అర్హుల సంఖ్య తగ్గించారు అనేది ఒకటి అంటున్నారు. యాక్చువల్గా 13,000 కోట్ల ఏదో అవసరమైతే మీరు 8,000 కోట్లకు పైగానే ప్రకటించినటువంటి క్రమంలో ఇందులో దగ్గర 25 నుంచి 30 లక్షల మంది స్టూడెంట్స్కు అందదు అనేది వాళ్ళ లెక్క. సో అంటే మీరు ప్రకటించినటువంటి అమౌంట్ 67 లక్షల మందికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా అంతకంటే ఈ దేశంలో, ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. సరే, పరిస్థితిదానికి ఏముంది, ఏమైనా విమర్శిస్తారు. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉంటారు, ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉంటారు. అటువంటి వాళ్ళు సహజంగా విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లికి వందనమే కాదు, ఏ పథకమైనా కూడా వాళ్ళకు రాదు. కాబట్టి అంతేకాకుండా చూడండి, భరోసా పెన్షన్లు 4,000 పెంచినారు. ఎంత ఖర్చు అవుతా ఉంది? సంవత్సరానికి 34,000 కోట్లు ఖర్చు అవుతా ఉంది. బీసీ సంక్షేమానికి వచ్చేసి 40,000 కోట్లు ఖర్చు అవుతా ఉంది. అంటే భరోసా పెన్షన్లు, తర్వాత బీసీ సంక్షేమానికి సంబంధించి దాదాపు 70,000 చిల్లర 80,000 కోట్ల వరకు ఆ రెండింటికి ఖర్చు అవుతా ఉంది. తర్వాత ఇప్పుడు 204 అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేసినాం. తర్వాత వచ్చేసి అన్నదాన పథకం అనేది దేవాలయాల్లో పెడుతున్నాం. తర్వాత P4 పెట్టినాము. తర్వాత DSC 16,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాము. పోలవరం పూర్తి చేస్తున్నాము. అందరి వాకు డబ్బులు ఇస్తున్నాము. తర్వాత మనకచెర్ల అంటే గోదావరి నీళ్లు కృష్ణాకు తీసుకొని వచ్చే విధంగా, తర్వాత పెన్నా అంటే గోదావరి, కృష్ణ, పెన్నా నదుల అనుసంధానం కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. తర్వాత పెట్టుబడులు కూడా దాదాపు 9 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. దానివల్ల ఉద్యోగాలు 8,4 లక్షలు ఉద్యోగాలు వస్తాయి. రోడ్లన్నీ బాగు చేస్తాము, చెరువులు బాగు చేస్తాము. తర్వాత వచ్చేసి పిల్లలకు సంబంధించినటువంటి హాస్టల్లో వసతులు కానీ అవన్నీ కూడా చేస్తాము. ఇప్పుడు తర్వాత విశాఖ రైల్వే టూర్ వచ్చింది, 14,000 కోట్లు. వైజాగ్ స్టీల్ ప్లాంట్కు రికవరీ ప్యాకేజ్ వచ్చింది. కర్నూలు జిల్లాలో తర్వాత ఇక్కడ 2 షెడ్యూలు, ఓర్వకల్లు, ప్రొపర్తి, కర్నూలు, కడపలో అవి. అంటే లింగారెడ్డి గారు, పెన్షన్ల గురించి ఎవరు అంటే ఇవ్వట్లేదని కానీ పెంచలేదని కానీ అనట్లేదు. ఇచ్చినటువంటి హామీల్లో పెన్షన్ కు సంబంధించి చాలా క్లియర్ గా అది ప్రతి మంత్ కరెక్ట్ గానే వెళ్తోంది, దాంట్లో డౌట్ లేదు. బట్ కొన్ని హామీలకు సంబంధించి ఇప్పుడు ఇంతకుముందు మనం తల్లికి వందనం మాట్లాడుకున్నప్పుడు అంటే గతంలో ఒకరికే ఇవ్వడము, ఇద్దరికే ఇవ్వడము, సమ్ ట్యాక్స్ కు సంబంధించినటువంటి రిడక్షన్స్ అవన్నీ చూపించినటువంటి క్రమంలో ఆ టైంలో అంటే చదువుకునే బిడ్డకు ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందే అని చెప్పారు కదా. సో ఇప్పుడు మళ్ళీ ఆ లెక్కలన్నీ మీరు ముందేసుకున్నట్టే కనిపిస్తోంది. సో ఈవెన్ కొంచెం నిధులు కూడా తగ్గినట్టు అనిపిస్తోంది, నిధులు కూడా కాస్త తగ్గించి పెట్టినట్టు అనిపిస్తోంది. అందుకోసం అడిగిన క్వశ్చన్. ప్రతి బిడ్డకు అంటే ప్రభుత్వ ఉద్యోగులకు, లక్షాధికారులకు, పారిశ్రామికవేత్తలకు, పెద్ద పెద్ద వ్యాపారస్తులకు ఎట్టిస్తారు? తల్లికి వందనమే కాదు కదా, వాళ్ళు కూడా ఇవ్వలేదు అనుకుంటా. ఏ పథకము
వర్తించదు. మరి వాళ్ళు ఇచ్చినారా పోనీ, వాళ్ళు కూడా ఇవ్వలేదా? ఏ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. కాబట్టి అవన్నీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఊరికే విమర్శ కోసం విమర్శ చేయడం కాదనమాట. లింగారెడ్డి గారు యాక్చువల్గా క్వశ్చన్ ఏంటంటే, గతంలో కన్నా విద్యార్థుల సంఖ్య తగ్గింది, అర్హుల సంఖ్య తగ్గింది, తల్లుల సంఖ్య తగ్గింది అనేది ఇక్కడ వాళ్ళు అంటున్న విమర్శ యాక్చువల్గా. సో వాళ్ళు ఇవ్వలేదు, ఆ ఇచ్చే వాటిల్లో కూడా చాలా వరకు తగ్గింది ఎందుకు అనేది. ఒకటండి, ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన దానికి డబ్బులు ఇస్తా అంటే వాళ్ళు ఇచ్చింది, వాళ్ళు ఒకరి కూడా ఇవ్వలేకపోయినారు కదా. 15,000 చెప్పి 19,000 కదా ఇచ్చింది. ఇప్పుడు అట్లా కాదు కదా. ఇప్పుడు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పోయిన సంవత్సరం అంతా మేము లేవు కదా, పోయిన 5 ఏళ్ళు మేము లేవు చెప్పేది. ఇప్పుడు మేము వచ్చి ఏడాది అయింది. ఏడాదిలోనే బడ్జెట్ డబ్బులు అవుతుందండి, ఏడాదిలోనే ఆదాయం డబ్బులు అవుతుంది. అయినా కూడా ఏదో ఒక తిప్పలు పడి ఆయన కేంద్ర ప్రభుత్వంలో మరి అభివృద్ధి పథకాలు లేకపోతే మౌలిక ఉపాధికి సంబంధించినటువంటి డబ్బులన్నీ మంజూరు చేస్తా ఉంటే, వాళ్ళు ఒక్కరికి ఇవ్వకపోతే మేము ఇద్దరికి ఇస్తా ఉంటే, సరే ప్రతి సంవత్సరం విద్యార్థుల సంఖ్యను బట్టి ఒక 20,000, 30,000, 50,000, 1,00,000 పెరుగుతుంది తగ్గుతుంది, రికార్డు ప్రకారమే ఉంటుంది. దానికి అట్లంటే ఎట్లయితుందండి? ఓకే.